ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. మనకు డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించింది మా. మనకు ఏంటంటే మెయిన్ స్టాండర్డ్ జీకే ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్ జీకేలో మనకు లాస్ట్ టైం వచ్చేసి మా నృత్యాలు, డాన్సెస్, కూచిపూడి అవన్నీ చెప్పినామా. మెయిన్ టాపిక్ చెప్పినాం, మెయిన్ టాపిక్ చెప్పినాం. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఏదంటే భారతదేశంలోని ఇది ఇంపార్టెంట్ స్టాండర్డ్ జీకేలో మా మనకు బయోస్ఫియర్ రిజర్వ్ అన్నమాట. బయోస్ఫియర్ రిజర్వ్ ఏవో ఉంటాయి ఇక్కడ మెయిన్ వచ్చేసి మా టాపిక్ వచ్చిందంటే బయోస్ఫియర్ రిజర్వ్ మా ఏమేమి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మన ఇండియాలో మా బయోస్ఫియర్ మొత్తం వచ్చేసి ఏంటంటే 18 ఉన్నాయన్నమాట. ఈ 18లో వచ్చేసి యునెస్కో జాబితాలో పొందిన మాత్రం ఏంటంటే 12 మాత్రం ఉంటాయమ్మా. ఏదంటే బయోస్ఫియర్ లో ఈ బయోస్ఫియర్ వచ్చేసి ఫస్ట్ మా ఏ రాష్ట్రంలో అంటే ఫస్ట్ మా తమిళనాడు రాష్ట్రంలో ఏముందంటే నీలగిరి కొండలు, నీలగిరి బయోస్ఫియర్ మా. ఇది ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారి గుర్తింపు పొందిన మొట్టమొదటి మా ఏదంటే నీలగిరి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఏంటంటే ఉత్తరాఖండ్ వచ్చేసి ఏంటంటే నందాదేవి, ఇది నందాదేవి బయోస్ఫియర్. అదేవిధంగా థర్డ్ వచ్చేసి మా మేఘాలయలో వచ్చేసి ఏదంటే మేఘాలయలో మా ఏదంటే నోకోక్ అనేది చాలా ఫేమస్. అదేవిధంగా అస్సోంలో వచ్చేసి మా ఏదంటే అస్సోంలో వచ్చేసి మానస్ బయోస్ఫియర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మా వెస్ట్ బెంగాల్ వచ్చేసి మా ఏదంటే సుందర్బన్ లో వచ్చేసి బయోస్ మాట. నెక్స్ట్ మా తమిళనాడు వచ్చేసి ఏంటంటే తమిళనాడులో మున్నార్ వచ్చేసి సింధు శాఖ ఉంది. అదేవిధంగా అండమాన్ నికోబార్ వచ్చేసి మా ఏదంటే గేట్ నికోబారా ఉంది మాట. అదేవిధంగా ఒడిశాలో వచ్చేసి మా ఏంటంటే సిమ్లా పాల్ ఉంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చేసి మా ఏంటంటే దిహాంగ్ ఉంది. అదేవిధంగా అస్సాంలో వచ్చేసి అస్సాంలో వచ్చేసింది దిబ్బు సైకోవా. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో వచ్చేసి మా ఏది ఉందంటే పంచమర్చి. అదేవిధంగా సిక్కి రాష్ట్రంలో ఏ యొక్క బయోస్ఫియర్ ఉందంటే కాంచనగంగా. వెరీ ఇంపార్టెంట్ మా, ఎక్కువసారి రిపీట్ అయింది మన. కాంచనగంగా ఎక్కడ ఉందంటే ఫేమస్ సిక్కింలోని కాంచనగంగా వచ్చేసి బయోస్ఫియర్. అదేవిధంగా కేరళలో వచ్చేసి మా ఏదంటే అంగస్థల్ ములే. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో వచ్చేసి మా ఏముందంటే మధ్యప్రదేశ్ లో వచ్చేసి ఏంటంటే అచునుక్ మెరు. అదేవిధంగా గుజరాత్ లో వచ్చేసి ఏంటంటే కంచు. ఇరుగుతూ చాలాసార్లు రిపీట్ అయిపోవచ్చానమ్మా. గుజరాత్ లో వచ్చేసి ఈ యొక్క బయోస్ఫియర్ ఎక్కడంటే కంచులో ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేసి మా ఏదంటే కోల్డ్ డెజర్ట్స్. అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మా ఏ యొక్క బయోస్ఫియర్ ఉందంటే శేషాచలం ఉంది. అయితే ఈ 18లో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి ఉందమ్మా. ఏదంటే ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం కొండలు అన్నమాట. ఇది బయోస్ఫియర్ గా చాలా ఫేమస్ మా శేషాచలం కొండలు. ఈ యొక్క శేషాచలం కొండలు వచ్చేసి ఎక్కడుందంటే మా మెయిన్ వచ్చేసి ఎక్కడంటే తిరుపతిలో ఉంది. తిరుపతిలో ఉంది మాట. పాలకొండలు మాత్రం ఎక్కడంటే కడపలో ఉంది. నల్లమన్న కొండలు మాత్రం ఎక్కడంటే కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాలలో. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క 18 బయోస్ఫియర్ లో మనకు ఈ 18 మా బయోస్ఫియర్ లో వచ్చేసి ఏది పెద్ద అంటే అది పెద్ద బయోస్ఫియర్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మున్నార్. ఇది గల్ఫ్ ఆఫ్ మున్నార్ శాఖ. వెరీ ఇంపార్టెంట్. అది చిన్నది వచ్చేసి మా ఏదంటే అది చిన్న బయోస్ఫియర్ ఏంటంటే సైకోవా. ఇది ఏ రాష్ట్రం ఉందంటే అస్సాంలో ఉంది. ఏ రాష్ట్రమా? అస్సాం ఉంది. అయితే ఇండియాలో మొత్తం 18 ఉంటే కేవలం ఇండియాలో 18 ఉంటే ఈ 18లో 12 మాత్రమే ఈ యొక్క బయోస్ఫియర్ లో యునెస్కో జాబితాలో పొందినమాట. అయితే ఇండియాలో ఈ 18లో మొదటిగా వచ్చేసి మా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏదంటే నీలగిరి ఎప్పుడంటే 1980లో దీన్ని స్థాపించడం. దీనికి బయోస్ఫియర్ గా మనకు గుర్తింపించింది యునెస్కో జాబితాలో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఒక్కటేసారి గుర్తుపెట్టుకుమా. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం ఎప్పుడంటే 2009లో ఈ యొక్క బయోస్ఫియర్ గా గుర్తింపు పొందమాట. ఇది సార్ మనకు మెయిన్ వచ్చేసి ఈ యొక్క బయోస్ఫియర్ యొక్క మెయిన్ ఎక్కడ ఉన్నాయి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో ఎట్లా అవుతుంటే జతపరచని అంటారు. ఇది జతపరచని ఇట్లా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.